ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్టే నిర్ణయం తీసుకుని 17 మంది జీవిత ఖైదీలకి శిక్షని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెరీ గుడ్. ఒక్కసారి ఆ లిస్ట్ ఏదో బయట పెట్టండి. ఎవరా 17 మంది? జీవిత ఖైదు అంటే వీళ్ళు ఆల్రెడీ నేర నిరూపణ అయిన వాళ్ళు. ఇప్పుడు తెనాలి ఘట్టంలో వాడి మీద ఏ నేర నిరూపణ జరగల, కోర్టులు ఏం శిక్ష వేయలా, పోలీసులు పెట్టిన కేసులు. దాంట్లో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడం తప్పన్నప్పుడు ఇక్కడ యావజ్జీవ శిక్ష పడినటువంటి వాళ్ళని వదిలిపెట్టడం కరెక్ట్ అవుతుందా? యావజ్జీవ శిక్ష పడిందంటే వాళ్ళు తప్పు చేశారని కోర్టు ధృవీకరించారు. వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు అని వదిలిపెడుతున్నారంటే ఏం సత్ప్రవర్తనతో చేశారు సంగతి పక్కన పెడదాం. రాజకీయ విడుదల కాకుండా ఒరిజినల్ విడుదల ఉందా? ఈ 17 మంది చేసిన నేరం ఏంటి, ఎందుకు యావజ్జీవ శిక్ష పడింది, ఆ డీటెయిల్స్ ఇస్తే ప్రజలు తేల్చుకుంటారు కరెక్ట్గా చేసిందా ప్రభుత్వం లేదా అన్నది. ఒకవేళ అధికార పక్షం ఇవ్వకపోతే అది బయట పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి.